హాయ్ అండి. నేనండి మోహినీను. ఈరోజు అంటికందతో ఒక కూర వండుకుందామండి. కూర అరటి ఉంటది కదా! కూర వండుకుంటాం. ఆ అరటండి పళ్ళుదైతే పనికిరాదండి కూరకి. ఆ లోపల చెట్టు నరుక్కొని లోపల కంద ఉంటది తీసుకోవాలండి. చక్కగా ఒలిసి నేను ఎలా కట్ చేస్తున్నానో అలాగా నీట్‌గా కట్ చేసుకోవాలండి. దారపోగుల్లాగా ఉంటాయండి. అవి నీట్‌గా కట్ చేసుకోవాలి మనం. ఈ పల్లెటూరులో ఎక్కువగా వండుకుంటారండి. సిటీలో కొద్దిగా కష్టమేనండి దొరకడం. మార్కెట్‌లో అక్కడక్కడ అమ్ముతారు. అక్కడ ఇప్పుడు చెట్లుంటాయి కనుక ఆ గెల ముదిరాక నరికేస్తారు కదా! ఆ కందను తీసి వండుకుంటారండి. నీట్‌గా కొద్దిగా కష్టపడాలండి. చూడండి అలా పోగులొస్తాయి. అలా తీసుకుంటే మనం కూర వండేటప్పుడు ఆ పోగులుండవండి. లేదంటే తినడానికి బాగోవు. ఇలా మొత్తం మనం కట్ చేసుకోవాలి నీట్‌గా. ఆ పోగులు లేకుండాను. ఇప్పుడు గ్యాస్ ఎలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని ఆయిలేసుకొని దాంట్లో వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలేసుకోవాలండి. ఉల్లిపాయలు చక్కగా కలుపుకొని కొద్దిగా మగ్గాయి కదా! దాంట్లో మిరపకాయలేసుకోవాలి. ఇవి తెల్ల మిరప మా తోటలోవండి. నేను చాలా కొద్దిగా ఏసుకున్నా. ఇది కారం ఎక్కువని చెప్పాను కదండీ! ఇది చాలా ఘాటుగుంటది. ఎక్కువ మిరపకాయలేసుకున్నా తినలేమండి. మార్కెట్‌లో కొనే మిరపకాయలైతే కొద్దిగా ఏసుకోవచ్చు పర్లేదు. చూడండి ఎంత చక్కగా మగ్గాయో. కరివేపాకేసుకోవాలండి. కోసి పెట్టుకొని ఈ అంటికందేసుకోవాలి. దీన్ని మా ఊర్లో అట్టి దవ్వంక అంటారండి. మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్స్ చెయ్యండి. చక్కగా కలుపుకొని మూత పెట్టుకుంటుండాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతుండాలి. ముక్కలు మగ్గే వరకి చక్కగా కలుపుకొని మూత పెడుతుండాలి. సగం ఉడికాయండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ ఏసుకోవాలి. మీరు ఎంత తింటారో అంత ఉప్పేసుకోండి. మధ్య మధ్యలో మూత పెట్టుకొని కలుపుతుండాలండి.
దాంట్లో కొద్ది టమాటా వేసుకోవాలి. నేను 2 టమాటాలు వేసుకున్నానండి. మీకు నచ్చితే 3 వేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. నేను దాంట్లోనే పసుపు, కారం, ఎందుకంటే నేను మిరపకాయలు వేసుకున్నాను కదండి, నేను కొద్దిగా కారం వేసుకుంటున్నాను. మీకు కారం ఉప్పు తినమండి, మీకు నచ్చినంత వేసుకోవచ్చు. మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చండి. చక్కగా కలుపుకొని దగ్గరగా అలా పెట్టేసి మళ్ళీ మూత పెట్టేయాలండి. ఇలా కలుపుకుంటుండాలి మధ్య మధ్యలో. చూడండి ఎంత చక్కగా టమాటా మగ్గిలో. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలండి. సగం ఉడికినట్లేని మనకు సరిపడినంత నీళ్ళు వేసుకోవాలి. మరి నీరైనా బాగోదండి. చక్కగా ఉడికిపోయింది కదా, ఇంకా లోపల ఇది ఉంటుందేమో అని డౌట్తో ఉడికిందా లేదా అని డౌట్తో కొద్దిగా నీరు వేసుకోవాలి. అది చక్కగా ఉడికే వరకు కలుపుకుంటుండాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. దాంట్లో నేను గరం మసాలా కొద్దిగా వేసుకున్నానండి. ధనియాల పొడి ఉంటే అది వేసుకోవచ్చు, నా దగ్గర లేదండి, మరి వేయలేకపోయాను. గరం మసాలా వేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఓకేనండి, నేను ఎలా వండానో అలా వండి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి.